ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనము. మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనంలో, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 5-6 వచనాలు, పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులను చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొరను, నీ నామమును భయభక్తులతో కనపరచుట యందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునికి గిన్నె అందించువాడినై ఇంటిని. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతి అనుసరించి నడుచుకునుడి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రి ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమె. దేవుని వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయనని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం మీకు చెల్లించుకుంటాను తండ్రి. నాయన, మేము నీ కొరకు కనిపెట్టుకొని నుండి నిన్ను మహిమపరిచి కనపరచారు శక్తిని వల్ల అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి నీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన చేసి నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.